అన్న చెప్పండి జంతర్ మంతర్లో జరిగిన లాఠీ చార్జ్ టియర్ గ్యాస్ను ఏ విధంగా చూడవచ్చు ఏం చెప్తారు దాని గురించి భరతమాతకు 40 కోట్ల మంది యువకులను కొడుకులరు. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా భరతమాత బిడ్డలను చంపడానికి బయలుదేరిండు కాబట్టి ఈ భరతమాత బిడ్డలను నరహంతక నరేంద్ర మోడీ, అమిత్ షా దాడి చేస్తున్నారు. నూనూగు మీసాల యువకుల రక్తంతోనే ఢిల్లీ నగర వీధులు మొత్తం తడిచిపోతున్నాయి. ఈ దేశాన్ని కాపాడుకోవడానికి బయలుదేరిన భగత్ సింగ్ తమ్ములం మేము. ఈ దేశం మాది కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. ఇంతకు ముందుకే ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళు వెనక ఎక్కడో ఎవరెవరో ఉన్నారు, వాళ్ళకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు, వాళ్ళు అసలు ఈ దేశ వ్యక్తులే కాదనే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు రాకేష్ రెడ్డికి దేశ వ్యక్తులు కారని మాట్లాడుతున్నారు కదా, మరి దేశ వ్యక్తులు ఎవరు చూపెట్టమని మన ఆయన ఎవరో చూపెట్టాలి కదా. అంటే ఏం లేదు, నరేంద్ర మోడీ, బీజేపీ ఈ దేశం గిట్లుందిరా అని మాట్లాడితే దేశ వ్యతిరేకులు. ఆ అమిత్ షా, అదాని, నరేంద్ర మోడీ, అమిత్ షా, ట్రంప్ గురించి మాట్లాడితే దేశభక్తులు. ఇగో ఇదా? అరే మరి మీరు దేశ ప్రజలే అంటారు, మీరు మాట్లాడుతారు దేశభక్తులు మాట్లాడుతారు, మరి మీరు మాట్లాడండి దేశం గురించి. మరి ఎందుకు మాట్లాడతారు ఈ దేశం గురించి? ఈ నరేంద్ర మోడీ ఇట్లా చేస్తున్నాను తప్పమని అంటే దేశద్రోహులం అవుతాం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, విద్యార్థులారా, మేధావులారా, రాజకీయ నాయకులారా, సామాజిక ఉద్యమ కార్యకర్తలారా, ఒక్కసారి ఈ దేశాన్ని చూడండి. ఈ దేశం ఏడుస్తుంది. యువకులు, ఈ దేశానికి కావాల్సిన భవిష్యత్ సంపద మేము, మా మీద ఈ దేశం నాయకులు దాడి చేస్తున్నారు. మరి మీ బిడ్డలుగా మమ్మల్ని ఈ ప్రభుత్వం దాడి చేస్తే మీరు ఊరుకుంటారా? కాబట్టి లక్షలాది మంది ప్రజలు, తల్లులు, తండ్రులు మొత్తం చూడండి, ఈ నరహంతక నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం. ఈ దేశాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశము భారీ మూల్యం చెల్లించుకోబోతుంది. ఈ దేశానికి పట్టిన దరిద్రం నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి భగత్ సింగ్ తమ్ములు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు బయలుదేరిరు. మా పోరాటం నిరంతరంగా ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ కాదు ఇప్పుడు రాజీనామా చేయాల్సింది, నరహంతక నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సింది. అది మేము చెప్పదలుచుకున్నాం. యువ సంపద మేము కాబోయే భవిష్యత్ తరాలకు యువ సంపద అని మీరు చెప్తున్నారు, మిమ్మల్ని ఏమో యాంటీ నేషనల్స్ అని మిమ్మల్ని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు అది కాదు. అప్పుడు ఆదివాసుల మీద మాట్లాడితే కూడా వీళ్ళు నక్సలెట్లు అన్నారు, ముస్లింల గురించి మాట్లాడితే ఉగ్రవాదులు అన్నారు, క్రిస్టియన్ల గురించి మాట్లాడితే అసలు ఈ దేశ పౌరులే కాదన్నారు. మరి ఎవరి గురించి మాట్లాడాలి? అదాని అమ్మాయిల గురించి మాట్లాడితే దేశభక్తులా? చెప్పండి. కాబట్టి వాళ్ళెవడో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశం మీద మేము పుట్టినాం కదా, మా దేశ సంపద, మా ప్రజలను మేము కాపాడుకుంటాం. మోడీ, అమిత్ షాకి ఏం పని? 70 ఏళ్ళు దాటిండు ఆయన. ఇంకేం చేస్తాడు? ఆయన ఈ దేశ ప్రధానమంత్రి కాడు, ఆయన ట్రంప్కు జీతగాడు, ఆయన అదాని అంబానీలకు జీతగాడు. ఒకవేళ నువ్వు జీతగానివి కాకపోతే 22 మంది నూనె మీసాల విద్యార్థులు చనిపోతే నువ్వు ఎందుకు మాట్లాడలే? నీ పిల్లలు ఉంటే నీకు తెలుసు కదా బాధ. చెప్పు. మీరు ఎప్పుడైనా మహిళలను గౌరవించినా? నువ్వు చేసుకున్న భార్యను కూడా వెలగొట్టినవు. చెప్పండి. భరతమాతకు జై, భరతమాతకు జై. లేని మాత జై కొట్టిరు, ఉన్న మాత బట్టలు ఇప్పిరు. మణిపూర్లో ఏం జరిగింది? ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు చేసిరు? చెప్పండి. ఇప్పటికి 2 లక్షల మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మరి మోడీ మాట్లాడా? మోడీ మీడియా మాట్లాడదా? మరెవరు మాట్లాడాలి? మేము కదా మాట్లాడాల్సింది. ఈ దేశం మాది, యువకులం మేము. ఇప్పుడు మోడీ నేను డిగ్రీ దగ్గర చూపెట్టిండా? మరి పీజీ చేసిన మేము, యూనివర్సిటీలో మేముగా మాట్లాడకపోతే దేశ ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు? కాబట్టి మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి బయలుదేరినాం. ఆయన సర్ డయ్యర్ వారసుడు, ఆయన అమెరికన్ ఏజెంట్, ఆయన అదాని అంబానీల జీతగాడు. కాబట్టి ఈ దేశం కోసము, ఈ దేశ ప్రజల కోసము, ఈ దేశంలో ఉన్న సంపద కోసము మేము తిరుగుబాటు చేస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నాం, మేము కొట్లాడుతాం, మా హక్కులు మేము సాధిస్తాం. గత నెల రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ తరపు నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరసనలు చేపట్టినప్పటికీ 22 రోజులుగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న ఏదైతే జంతర్ మంతర్లో జరిగిన సంఘటన చూసి స్పందించారు. దీనికి ఏం చెప్తారు? బలవంతుడ నాకేమని పలువురతో నిర్గమించి పలుకుటమేళ, బలవంతమైన సర్పం చలిచీమల చేతికి సావేమో సుమతి. చీమలన్నీ బయలుదేరినాయి, ఢిల్లీకి ఏరినాయి. ఇప్పుడు ఆ చీమల పాము మీద దాడి చేసే సందర్భం వచ్చింది కాబట్టి పాము భయపడుతుంది. ఆ పాము నరేంద్ర మోడీ. కాబట్టి ఉద్యమము తీవ్ర రూపం దాల్చింది. కాబట్టి ఆయన మాట్లాడలే, జేపీ నడ్డాని తోలిండు, జేపీ నడ్డా దగ్గర పోయింది తప్ప ఆయన ప్రెస్ మీట్ కానీ మాతో డైరెక్ట్ మాటలు లేవు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే నరేంద్ర మోడీ దిగిపోవాలంటున్నాం, నరేంద్ర మోడీ దిగాల్సిందే అంటున్నాం. ఎందుకంటే యువకులతో పెట్టుకున్నవాడు ఎవడు బాగుపడలే. యువతరము, నవతరము, ఈ దేశము మాది కాబట్టి మేము మా దేశ ప్రజలను కాపాడుకోవడానికి బయలుదేరినాం, మేము పోరాటం చేస్తాం. 22 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందించి నరేంద్ర మోడీ గారి ఇంటిని ముట్టడించారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కళ్ళు తెరిచినట్టుంది. మాకు కాంగ్రెస్ పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద, ఏ పార్టీ మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు వచ్చారు తప్ప ఈ ప్రజలకి ఏం చేయలేదు. కానీ రాహుల్ గాంధీ మాట్లాడడం కొద్దిగా శుభపరిమాణమే. అసలు ఒక లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ఆయన మీద కూడా మోడీ, అమిత్ షా గంత దాడి చేపిస్తే సాధారణ ప్రజలు ఏడబత్తారు? చెప్పండి. ప్రియాంక గాంధీని ఇటువంటి గుంజుతురు. మీ ఇంట్లో స్త్రీలు ఉంటారు కదా, మీరు స్త్రీని గౌరవించరా? ఇది ఆమె సంస్కృతి, ఇది ఆమె సాంప్రదాయం. మీరు భర్త మాత చెప్పింది ఇందుకా? కాబట్టి వీళ్ళందరినీ
దేశ ప్రజలు గమనిస్తారు, దేశ ప్రజలు చూస్తారు. ఖచ్చితంగా దేశ ప్రజలు నరేంద్ర మోడీ అమిత్ షా గోరి కడతారు. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ గడ్డపై నుంచి ఏం చెప్పదలుచుకున్నారు నా సెంట్రల్ గవర్నమెంట్? ఈ గడ్డపై నుండి మోడీ అమిత్ షా దిగిపోవాల్సిందే చెప్తున్నాం. ఎందుకంటే 40 కోట్ల మంది మేమున్నాం. ఈ దేశానికి కళ్ళు చూపు మొత్తం మేమే కాబట్టి మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి బయలుదేరినాము. మా తెలంగాణ విప్లవాలు పుట్టిన నేల, కమలాలు పుట్టిన నేల కాదు. కమలాలు పట్టుకొని వస్తే మేము కత్తులతో ఘోషిస్తామని తెలియజేస్తున్నాం.